కథ చెప్పన. ఒక అడవిలో ఒక కోడి 3 పిల్లలు ఉన్నాయి. వాటి పేర్లు అమ్మ గుమ్మడి, రాజా గుమ్మడి, సూరి గుమ్మడి. కోడి మేత తెచ్చుకుని వచ్చి మళ్ళీ తలుపు కొడుతూ, అమ్మ గుమ్మడి తలుపు తీయవే, నా రాజా గుమ్మడి తలుపు తీయవే, నా సూరి గుమ్మడి తలుపు తీయవే అని పిలవగానే పిల్లలు సంతోషంగా అమ్మొచ్చింది అని తలుపు తీసేవి. ఒక నక్క కోడి బయటికి వెళ్ళిపోగానే తలుపు దగ్గరికి వచ్చి, అమ్మ గుమ్మడి తలుపు తీయవే, నా రజ గుమ్మడి తలుపు తీయవే, నా సూరి గుమ్మడి తలుపు తీయవే అన్నది. అనేసకల్లా అమ్మ గుమ్మడి ఏం చేసింది, అమ్మొచ్చింది అని ఒక్కసారిగా తలుపు తీసింది. తీయగానే నక్క లోపలికి మొహం పెట్టి అమ్మ గుమ్మడిని పట్టుకుని పారిపోయింది. వాళ్ళ అమ్మ వచ్చేసరికి ఏంటి, తలుపు బార్లా తీసింది. అయ్యో ఏమైంది అని భయపడుతూ లోపలికి వచ్చి అమ్మ గుమ్మడి రాజా గుమ్మడి అని పిలుస్తూ ఉంటే అప్పుడు 2 భయపడుతూ మెల్లిగా వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ఏడ్చేయి. అమ్మ తలుపు నువ్వు వచ్చేవనుకునే అక్క తలుపు తీసింది, అక్కని పట్టుకుపోయింది ఏదో బూచే, అందుకనే అమ్మ చెప్పిన మాట ఎప్పుడు వినాలి అని చెప్పింది. మర్నాడు కూడా ఆ పిల్లల్ని తినేద్దాం అనుకుని వచ్చినాక మళ్ళీ వాళ్ళ అమ్మ వెళ్ళిపోగానే తలుపు కొట్టి ఇలాగే పిలిచింది. వెంటనే లోపల నుంచి, నువ్వు మా అమ్మవి కాదు, నువ్వు బూచివి పో అన్నాయి. అంటే అనుకుంటూ నక్క వెళ్ళిపోయింది. ఈ కథ విన్నారు కదా. రేపు మరో కథ చెప్తాను.